భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబ జై. నేను మీ కృష్ణమాచార్య శ్రీ బ్రహ్మపదం. జగద్గురు శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క దివ్యమంగళ శుభాశస్సుల చేత స్వామివారి యొక్క అనుగ్రహ ఫలితంగా వచ్చినటువంటి గవ ప్రశ్నని ప్రశ్నాశాస్త్రాన్ని క్రోడీకరించుకుని గోచారవశాత్తు ఉన్నటువంటి గ్రహగతుల్ని సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం కూడా ద్వాదశ రాశుల యొక్క రాశి ఫలాన్ని మనం తెలియజేసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం. మరి ఈ వారం 7వ తారీఖు జూలై మాసం 2025 శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి ఆషాఢమాసం ఏకాదశితో మొదలవుతున్నటువంటి ఈ విశేషవంతమైనటువంటి ఏకాదశి, ఇది తొలి ఏకాదశి పర్వదినం. ఇదే ఆషాఢమాసం ఉత్తరాయణ పుణ్యకాలం, ప్రత్యేకించి కృష్ణపక్ష విధియ తదియ వచ్చే ఆదివారం అంటే 13/7/2025 వరకు ఉన్నటువంటి గ్రహగతుల్ని గనక మనం చూసినట్టయితే వృషభంలో శుక్రుడు, మిథునంలో రవి గురువు, కర్కాటకంలో బుధుడు, సింహంలో కుజకేతువులు, కుంభంలో రాహువు, మీనంలో శని. కర్కాటక రాశి. శివాయ బ్రహ్మణే నమ. వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై గోవిందమాంబచి. కర్కాటక రాశి జాతకుల యొక్క జీవన గమనంలో కొన్ని అనుకూలవంతమైనటువంటి పరిస్థితులతో పాటు మానసికమైనటువంటి ఆందోళన అధికమయ్యేటువంటి సందర్భాలు ఉంటాయి. ఎందుకంటే ద్వితీయ స్థానం వాక్స్థానంలో కుజకేతువులు స్థితి పొంది ఉన్నటువంటి కారణం చేత మాట్లాడుతున్నటువంటి ప్రతి మాట కూడా సంచలనం అవ్వటం, మీడియా, సోషల్ మీడియా మొదలైనటువంటి వాటిలో మీ భావ వ్యక్తీకరణ చేస్తున్నటువంటి సందర్భంలో మీ భాష్యాన్ని వక్రీకరించేటువంటి అవకాశం, మీ మాటని వక్రీకరించి చెప్పగలిగినటువంటి పరిస్థితులు కలుగుతూ ఉంటాయి. కాబట్టి ఈ విషయాల పట్ల తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పటికీ కూడా మీ దైనందిన జీవితంలో ఆర్థికపరమైనటువంటి అంశాల్లో ధనం అన్యాయంగా ఖర్చు అయిపోవటం, మీ మాట సంచలనంగా మారేటువంటి అవకాశం ఉంది. కుటుంబానికి సంబంధించినటువంటి కొంతమంది వ్యక్తులతో అనవసరమైనటువంటి విభేదాలు అవ్వచ్చు, మన మాట వినట్లేదన్న భావన కూడా మీ మనసులో కలిగేటువంటి అవకాశం ఉంది. అనుకూలవంతమైనటువంటి స్థితిగతులు వచ్చేటువంటి పరిస్థితులు సమీపమైనటువంటి భవిష్యత్తులో అయితే ఉన్నాయి. కానీ కొన్ని విషయాల్లో మాత్రం ఆలోచించి నిర్ణయాలు తీసుకోవటం, వేగవంతమైనటువంటి నిర్ణయాల జోలికి వెళ్ళకపోవటమే మంచిది. ఆరోగ్యపరమైనటువంటి అంశాల పట్ల కూడా తస్మాత్ జాగ్రత్తగా ఉండటం చెప్పదగినటువంటి సూచన. భగవత్ సంబంధమైనటువంటి అనుగ్రహం ఉంది. అందరినీ కలుపుకుపోవటం, కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తులు అవ్వచ్చు, సంతాన సంబంధమైనటువంటి స్థితిగతులు అవ్వచ్చు, వీళ్ళందరినీ కూడా సానుకూలపరిచి ముందుకు వెళ్ళటం వల్ల అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అష్టోత్తరాన్ని చదువుకుంటూ ఉన్నా. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కనుక గంధంతో అలంకరణ చేయించిన, కందులని దానం చేసిన, మంగళవారం నియమనిష్టలతో కూడిన జీవన విధానంలో ఉన్న ఈ రాశి జాతకుల యొక్క జీవన గమనంలో అనుకూలవంతమైన ఫలితాన్ని తప్పకుండా పొందేటువంటి అవకాశం కనపడుతుంది. For more videos like this, subscribe Big TV channel.